ఎప్పుడో 2012లో అనుకుంటా దుబాయ్‌లో తెలుగు సంఘం వాళ్ళది మీటింగ్ జరిగినప్పుడు నేను వెళ్ళాను. వేవ్స్ వాళ్ళ దానికి అప్పుడు మేము మొట్టమొదటిసారి వాడింది 2G. అంటే ఒక చిన్న బాక్స్ లాగా ఉంటది. సూట్‌కేస్ లాంటిది. అది అక్కడికి పట్టుకుపోయి మన కెమెరాకి కనెక్ట్ చేసేస్తే లైవ్ సిగ్నల్ నేరుగా మన పీసీఆర్‌కి వచ్చేస్తదనమాట. ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్. అది మనం లైవ్‌లో ఇవ్వచ్చు. అది అప్పుడు ప్రయోగాత్మకంగా చూసాం 2G అనేటటువంటిది. ఆ తర్వాత చూస్తే 3G వచ్చినాయి, 4G వచ్చినాయి, 5G. అంటే మేమది టీవీలకు వాడి ఉండొచ్చు. ఇప్పుడు సెల్ ఫోన్‌లన్నీ అయ్యాయి గదా! 2Gలు, 3Gలు, 4Gలు స్పీడ్ పెరుగుతుంది. ఒకప్పుడు నేను టీవీ9 స్టార్టింగ్‌కు ముందు 2004 టీవీ9 స్టార్టింగ్. 2003 ఆ టైంలో జెమినీ నుంచి మానేసి టీవీ9కి వచ్చే టైంలో ఈ అప్‌లోడింగ్ అనేటటువంటిది నెట్ ద్వారా చేయాల్సి ఉంటది మనం. అది కాస్త అలవాటు చేసుకోమంటే అక్కడ ఒక సంస్థ దగ్గర చేసుకునేవాడిని, నేర్చుకునేవాడిని. అప్పుడు అక్కడ ఒక నిమిషం వీడియో పొద్దున పూట బిగిన్ చేస్తే 5 అవర్స్ టు 6 అవర్స్ పట్టింది. ఒక్క నిమిషం వీడియో. బఫర్ అవుతా ఉండేది. మధ్యలో కరెంట్ పోయిందంటే కట్. మళ్ళీ మొదటి నుంచి బిగిన్ చేయాలి. చచ్చిపోయేవాళ్ళం. అట్లాగా ప్రయోగాలు చేయగా ఒక నిమిషం వీడియో 4 గంటల్లో చేయగలగటం. తర్వాత 2 నిమిషాల వీడియోకొచ్చే 4 గంటల్లో ఇట్లా చూసా. ప్రత్యక్షంగా చూసినోడిని అదంతా. అనుభవించినోడిని అదంతా కూడా. ఇప్పుడు 5G అట్లా ప్లే చేస్తే వస్తుంది. ఈవెన్ అప్‌లోడ్ చేసినా కూడా మనం ట్రాన్స్‌ఫర్ చేసినా వెంటనే వెళ్తుంది. రాబోయే రోజుల్లో 6G ఇది 2030 నాటికి భారత్‌లో మూవ్ కాబోతుందట.